ఇన్ని రోజులు బనకషర్లా ఉన్నదని ఒకరు, దాని ముచ్చటే లేదని ఇంకోరు మాట్లాడిర్రు. కానీ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ముచ్చట్ను పంచలు చేసిండు. ఏదైతే మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి, ఇవాళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్ గా ఆ వృధాగా పోయే నీరుని ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ సిడబ్ల్యూసీకి అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆహా ఎంత చక్కగా చెప్పిండో విన్నారా. పోలవరం బనకచెర్ల కట్టి తీరుతారట. ఉత్తగబోతున్న నీళ్లను 2 రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి, బాగుపడాలి అన్నట్టు చెప్తున్నాడు. అవును, వాడుకోవాలి, కానీ ఎప్పుడు గోదావరిలో ఎవరి వాటా ఎంత అనేది తేలినాక కదా ప్రాజెక్టులు కట్టుకునేది, పనులు మొదలు పెట్టుకునేది, ఎట్లా వాడుకోవాలి అనేది, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి అనేది 2 రాష్ట్రాల వాటాలు తేలినాక కదా. మరి ఇవేం తేల్చకుండానే బనకచెర్ల కట్టి తీరుతాం అంటే ఎట్లా? ఫస్ట్ అయితే మేము కట్టుకుంటాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అన్నట్టే కదా. కట్టిన ప్రాజెక్టులు ఎట్లా తీసేయరు కాబట్టి వాటికి ఇవ్వాల్సిన నీళ్లు ఇచ్చి తీరాలి అంటారు కాబట్టి ఇప్పుడు ఇట్లా తీయగా మాట్లాడుతున్నాడు. ఏపీ మంత్రి ఇట్లుంటే తెలంగాణను ఏళ్తున్నోళ్ళు మాత్రం సప్పుడు చేస్తలేరు బనకచెర్ల మీద. నీళ్లు ఎత్తుకపోవాలని చూసే ఏపీ మంత్రి ఎంత తీయగా మాట్లాడుతున్నాడో చూడు. ఇంకా మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి, ఇవాళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. ఈ మాటలు తెలంగాణ ఉద్యమం కాలంలో ఆంధ్ర లీడర్లు కలిసి ఉందామని మాట్లాడిన మాటలు. తెలంగాణ వద్దు, సమైక్య ఆంధ్రే ముద్దు అని మాట్లాడినరు. ఇక ఇప్పుడు మన పంటలు ఎండబెట్టి మన బతుకులు కొల్లగొట్టేందుకు గోదావరి నీళ్లను ఎత్తుకపోయేతానికి మోసం చేసేదానికి తెలుగు వాళ్ళంతా ఒక్కటే అని మాట్లాడుతున్నాడు. భాష పేరు చెప్పి నీళ్లు దోసుకొని పోవాలని చూస్తున్నారు. తేనె పూసిన కత్తి తీరుగా వాళ్ళు మాట్లాడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నోరు తెరుస్తలేడు. ఢిల్లీలో 2 సీఎంలు మాట్లాడిన ముచ్చట్ల బనకచెర్ల లేనే లేదు అన్నాడు. గాని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాటలను మొత్తం తప్పు అని ఖండిస్తలేడు. తెలంగాణకు ఇటువంటి పాలకులుంటే ఆంధ్ర పాలకులు అట్లనే చేస్తారు. గోదావరి నీళ్లు దోసుకొని మనకు దోషాడు నీళ్లు రాకుండా చేస్తారు అని అంటున్నారు ఆంధ్ర పాలకుల కుట్రలు తెలిసిన తెలంగాణ మేధావులు.